ఏపీ చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంగారుపాళ్యం మండలం చిత్తూరు బెంగళూరు జాతీయ రహదారి ములిగిగా లారీలు ఒకదాని వెనుక మరొకటి వెళ్తూ ఢీకొన్నాయి. ఒక లారీకి మంటలంటుకొని కాలి బూడిదైంది. అందులో ఉన్న డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మరో డ్రైవర్ లారీలోనే ఇరుక్కున్నాడు. కట్టెలోడుతో వెళ్తున్న లారీ మంటలకు ఆహుతైంది. చక్కెర లోడుతో వెళ్తున్న లారీ తునకలైంది. అందులో ఇరుక్కున్న డ్రైవర్ని జేసీబీ సహాయంతో బయటకు తీసి హాస్పిటల్కు తరలించారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటల్ని అదుపు చేశారు. 20 రోజుల వ్యవధిలో ఇది మూడో ప్రమాదం. మొగిలి రోడ్డులో వరుస ప్రమాదాలతో జనం ఆందోళన చెందుతున్నారు. ఇట్లా వాళ్ళ కంపెనీకి దారి వేయడం వల్ల అంటే ఇట్లా డివైడర్ ఉంటుంది. ఇట్లా కిందికి డౌన్ తిరిగిన తర్వాత రైట్ మళ్ళీ కానీ బండి స్లో రాని ఇంకో బండి మనకు కంట్రోల్ కాలేదు. అది కూడా స్పీడ్లో వస్తే ఇబ్బంది అవుతుంది. స్లోగా వచ్చేసి అని చెప్పిండు. నేను అదే ఇతనికి చెప్పినా, నేను అరే నా బండి కంట్రోల్ అవుతుంది, నీకు కంట్రోల్ కాదు, నిమ్మలంగా వచ్చాయని చెప్పిన. ఇతను ఏం చేసిన 10 నిమిషాలకు ఓకే అన్నాడు. వస్తూనే ఉంది బండిగా, కంట్రోల్ కాలే. పొలం లేరు నుంచి అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఇక్కడికి చేరుకొని గుడ్డు ఏదైతే ఫైర్ అవుతుందో ఆ ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యాక్సిడెంట్లో లారీలో డ్రైవర్ ఇరుక్కున్నాడు అన్నటువంటి మెసేజ్ కూడా తెలియడం వలన చిత్తూరు నుంచి రెస్క్యూ టెండరు మరియు ఒక అడ్వాన్స్ వాటర్ టెండర్ ఫైర్కి సంబంధించి కూడా అది కూడా రావడం జరిగింది. ఈ ఒక క్యాబిన్లో ఇరుక్కున్నటువంటి దీనిని కట్ చేసి ఆ డ్రైవర్ను అంబులెన్స్ ద్వారా హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఫైర్ను కంట్రోల్ చేయడం జరిగింది. తదుపరి వుడ్ కింద ఉన్నటువంటి బాడీని తీయడంలో భాగంగా ఆల్మోస్ట్ వుడ్ పక్కకు తీసేశారు. అక్కడ కూడా బాడీ ట్రేస్